హైదరాబాద్లోని పలు కాలనీల్లో ఇంకా నీటిలో నానుతున్నాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో ముంపు ప్రాంతాల్లో హైడ్రా డిజాస్టర్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. జలదిగ్బంధంలో హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, బంజారా నగర్ కాలనీలు ఉన్నాయి. బోట్ల సహాయంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆహారాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్లోని పలు కాలనీలు ఇంకా నీటిలో నానుతున్నాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో ముంపు ప్రాంతాల్లో హైడ్రా డిజాస్టర్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. జలదిగ్బంధంలో హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, బంజారా నగర్ కాలనీలు ఉన్నాయి. బోట్ల సహాయంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆహారాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు పెద్ద ఎత్తున నీరు చేరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ హైడ్రా బృందం, మరొక వైపున డిజాస్టర్ బృందం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బోట్లలో ఆహారాన్ని అందిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నుమాన్, ఇప్పటికే బోట్ల సాయంతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? రైట్ నవీన్, నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఇటు ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. ఇప్పటికే దాదాపు 10ల సంఖ్యలో కాలనీలన్నీ ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ గా బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ లో ఉన్నటువంటి అనేక కాలనీస్ ఉన్నాయి. అందులో భాగంగానే ఇటు బిఎన్ రెడ్డి నగర్ లో దాదాపు ఒక 10కి పైగా కాలనీలు ఇంకా పూర్తిగా జలదిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హైడ్రా, జీహెచ్ఎంసీ కూడా సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే దాదాపు 10ల సంఖ్యలో కాలనీస్ అన్ని కూడా ఎక్కడికక్కడ నీట మురగడంతో నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు భయంతో బిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. మరోసారి భారీ వర్షం కురిస్తే కనుక పూర్తిగా ఇళ్ళని నీట మునిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. రైట్, ప్రస్తుతం నేను స్నేహమయ నగర్ కాలనీలో ఉన్నాను. సో బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్నటువంటి స్నేహమయ నగర్ కాలనీలో ఇళ్ల మధ్య నుంచి వరద ప్రవాహం ఏ విధంగా ఉందనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే నిన్న రాత్రి నుంచి కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. రచనరెడ్డి గారు చెప్పండి, మొత్తం ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటిది అంతా? ఈ వాటర్ అంతా ఫారెస్ట్లోకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ మీద కాలనీలు, సాగర్ రోడ్ అవతల కాలనీలోకి వెళ్ళి వర్షం నీళ్ళు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత వినూత్న తర్వాత గాంధీనగర్ తర్వాత అఖిలాండేశ్వరి తర్వాత స్నేహమయ నగర్, దాని తర్వాత పీవీఆర్ కాలనీ, తర్వాత పద్మావతి కాలనీ, మైల్ స్టోన్, తర్వాత సామాన్ నగర్ అవతలకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు దీనికి రాత్రి వాస్తవానికి వర్షం, విపరీతమైన వర్షం పడ్డది. ఇప్పుడు దీనికి ఒకటి ప్రస్తుతానికి ఒక స్టామ్ వాటర్ డ్రైన్ కట్టాలి. అక్కడికి వెళ్ళి కట్టి వచ్చి ఒక దగ్గర సామాన్ నగర్లో ఒకటి ఉంది పాయింట్, అక్కడికి స్టామ్ వాటర్ కట్టి ఒక దాదాపుగా నాకు తెలిసి ఒక 6-7 కోట్లు దీనికి వెచ్చించాలి. దీనికోసం ఇప్పుడు మా ఎస్సీ గారిని, డిఈ గారిని, మా జోనల్ కమిషనర్ గారిని కూడా పిలిచాము. 5 నిమిషాల్లో జోనల్ కమిషనర్ గారు కూడా వస్తున్నారు. తప్పకుండా దీనికి నిధులు శాంక్షన్ చేసి పర్మనెంట్, వర్షం చెప్పి రాదు, ప్లస్ అదొక స్టామ్ వాటర్ డ్రైన్ కడితే తప్ప ఇలా సమస్య పరిష్కారం. ఇలాంటి సమస్య ఉందా మీ కాలనీలో? మొత్తం ఎన్ని కాలనీలు మునిగాయి ఏంటి ఇప్పుడు? ఈ రోజు నైట్ మటుకు ఒక 10 కాలనీస్ నీళ్ళు వచ్చినాయి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాత్రి ఒక్కరికి కూడా నిద్ర లేదు. కింద ఉన్న కొన్ని బియ్యం బస్తాలు, అవి టేబుల్ అన్ని కూడా తడిచిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇలా కాంపౌండ్ వాళ్ళ లోపల కూడా వాటర్ అంతా డ్రైనేజ్, ప్లస్ ఒక వాటరే కాదు దీంట్లో డ్రైనేజ్ కూడా మిక్స్ అవుతుంది. డ్రైనేజ్ మిక్స్ అయ్యి వీళ్ళకి ఇలా వర్షం వచ్చిందంటే 20 రోజులు దానికి ఇలా పోయే పరిస్థితి ఉండదు. ఇక 20 రోజులు నాన్ స్టాప్గా ఇలానే
వస్తుంది. దీనికి మేము కూడా ఏం చెప్తున్నామంటే గవర్నమెంట్ మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కొంచెం చొరవ తీసుకొని దీనికి ఒక 10 కోట్ల రూపాయలు స్టామ్ వాటర్ డ్రైన్కు దాదాపు 10 కోట్లు అవుతుండొచ్చు వెచ్చించి మాకు స్టామ్ వాటర్ డ్రైన్ వేస్తే ఇక్కడ ఉన్న ఒక 10-15 కాలనీలలో హ్యాపీగా ఉండగలుగుతారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలా ఉండడం వల్ల కూడా కొద్దిమంది మేము ఇండ్లు అమ్ముకొని పోయే అలానే ఆలోచన కూడా వచ్చేస్తున్నారు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళబోతారు, మేము ఎలా తిరగాలి, మేమంతా ఇక్కడ ఉండేటోళ్ళంతా మధ్యతరగతి కుటుంబీకులు. ఇది ఏదో బంజారా హిల్స్ హైటెక్ సిటీ కాదు ఇది. వాళ్ళు చాలా మంది కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. గవర్నమెంట్ కొంచెం దీన్ని దృష్టిలో పెట్టి స్టామ్ వాటర్ డ్రైన్ గతంలో ఎన్నో కోట్లు పెట్టి ఎల్బీ నగర్లో చేశారు, కానీ బిఎన్ రెడ్డి నగర్కు ఎస్ఎన్డిపి వరకు మన దగ్గర ఇప్పటి వరకు ఒక వర్క్ పెట్టలేదు. ఆ రోజున మీరు చెప్పినట్టు ఇక్కడ ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ లోనే దాదాపు అత్యధికంగా ఇక్కడ నాలా వర్క్ జరిగాయి. దాదాపు 100 కోట్లు మీ ఏరియాలో ఎందుకు చేయలేదు? బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో గతంలో ఒక 3 years బ్యాక్ పెట్టిన బిఎన్ రెడ్డి నగర్ ఎస్ఎన్డిపి వరకు ఒక్కటి కూడా పెట్టలేదు. నేను పెట్టమని అధికారులను కూడా చాలా సార్లు నేను విన్నవించుకోవడం జరిగింది. ఎందుకో బిఎన్ రెడ్డిలో పెట్టలేదు. ఇప్పటికైనా మా అధికారులు అందరూ దీని మీద దృష్టి పెట్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. అమ్మ చెప్పండి, మరోసారి ఇంకా 2-3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయంటున్నారు, ఏంటి మీ పరిస్థితి, మరి ఎట్లా ఉంటున్నారు ఏంటి? మాకు ప్రతి సంవత్సరం వర్షం పడితే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. దీనికి సొల్యూషన్ ఏం దొరకట్లేదు. ఈ డ్రైనేజ్లో వాటర్ మొత్తం అసలు సంపుల్లోనే అన్నింటిలోనే వెళ్ళిపోతుంది. ఇళ్లలో అయితే మొత్తం డ్రైనేజ్ పొంగుతూనే ఉన్నది, ఎక్కడ ఉండాలో కూడా తెలియట్లేదు. నైట్ అంతా మరి ఎలా ఉన్నారు, ఏంటి మీ పరిస్థితి? నీళ్ళలోనే ఉన్నాము. ఇంట్లోకి నీళ్లు, బెడ్రూమ్, హాల్, కిచెన్ చాలా నీళ్ళు వచ్చాయి. ఇంట్లో ఉండలేకపోయినాము. అసలు నైట్ మొత్తం నిద్ర లేదు మాకు. అసలు ఎప్పుడు ఇదే పరిస్థితి మాకు. చెప్పండి ఎలా ఉంటుంది? వంట చేసుకోవాలంటే కూడా ఇబ్బంది, ఎలా చేసుకోవాలి, ఎక్కడ ఉండాలో కూడా అర్థమవుతలేదు. అసలుకి మొత్తం అసలుకి బియ్యం బస్సులు అన్ని తడిచిపోయాయి. అసలు ఏం వండుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ వాడుకోవాలో కూడా ఏమీ అర్థం అవ్వట్లేదు. ప్రతి సంవత్సరం ఇలానే అవుతుంది, ప్రతి సంవత్సరం ఇలానే అవుతుంది. చెప్పండి ఎలా ఉంటున్నారు? ఇట్లా మొత్తం రూమ్స్ మొత్తం నిండిపోయినాయి మావైతే కంప్లీట్లీ. మీరు వచ్చి చూడొచ్చు ఒకసారి, టోటల్ డ్యామేజ్ అయిపోయింది. అంతా ఎక్కడ పడుకున్నారు, ఎలా ఉన్నారు? నేబర్స్ వాళ్ళ ఇంట్లో పండుకున్నాం. నైట్ మొత్తం నేబర్స్ వాళ్ళ ఇంట్లో కంప్లీట్ బెడ్ बढ़ गए. सामने वाले घर उधर रह रहे हम लोग, पूरा भर गए. बाहर से रात में पूरा बाहर है हम लोग. कल रात से पूरा छोटे बच्चे को लेके बाहर खड़े. చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మేము కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయాము. అందరం కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటి వరకు అంటే జిహెచ్ఎంసీ తరఫున మాత్రం ఎలాంటి సహాయం అందట్లేదు. ముఖ్యంగా పైన నుంచి ఎగువ ప్రాంతాల నుంచి వరద అంతా కూడా పెద్ద ఎత్తున పోటెత్తుంది కాబట్టి తాము ఇక్కడికి ఉండాలంటేనే తీవ్రంగా కష్టమైపోతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు హయత్ నగర్ లో ఉన్నటువంటి బంజారా కాలనీ కూడా పూర్తిగా నీట మునగడంతో ప్రస్తుతం బోట్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులకు నిత్యావసర వస్తువులు, దాంతోపాటు ఆహారాలను కూడా అందజేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ హైడ్రా కానివ్వండి, జిహెచ్ఎంసీకి సంబంధించిన టీమ్స్ ఏవి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. మొత్తానికైతే శాశ్వత ప్రాతిపదికన అంటే వర్షం వస్తున్న ప్రతిసారి తాము ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం కాబట్టి శాశ్వత ప్రాతిపదికన తమ సమస్యకు పరిష్కారం చూపించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే ప్రభుత్వాన్ని ఇటు జిహెచ్ఎంసీని డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది హయత్ నగర్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. నవీన్, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ.